రిషి నేనెవరొస్తున్నారో చూస్తాను. హే రిషి, పెద్దమ్మొస్తుంది. లోపల పెట్టు. రిషి నువ్వు దాక్కున్న ట్యాక్ చేయి, నేను నిన్ను పట్టుకున్న ట్యాక్ చేస్తాను. ఓకే వెళ్ళు. రిషి ఎక్కడున్నావు? రిషి హే, దొరికావు. పట్టుకున్నా. రిషి అవుట్ అయిపోయావు. మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారా? కనిపించట్లేదా? ఆడుకుంటున్నాం. డాడీ మీతో మాట్లాడతారంట. లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నాన్న. శశి, రిషి, ఎలా ఉన్నా? నేను బానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాం నాన్న. అవును, మీరెలా వచ్చారా? మాకి ఇంటి అడ్రస్ తెలుసు కదా నాన్న, అందుకే వచ్చేసాం. అలా కాదు రిషి, మిమ్మల్ని ఇంటికి ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతున్నాను. నిన్ను చూడాలనిపించింది నాన్న, అందుకే అమ్మను తీసుకెళ్ళమని అడిగితే ఇప్పుడు కాదు తర్వాత తీసుకెళ్తానని చెప్పింది. అవును నాన్న, తాతయ్యను కూడా అడిగాం, కానీ తాతయ్య దానికి ఏమన్నారో తెలుసా? నానమ్మ లేనింటికి నేను రాను అన్నారు. అవును నాన్న, అందుకే మిమ్మల్ని చూడాలనిపించి మేమే వచ్చేసాం. సరే, నేను వచ్చేస్తానులే. వద్దు నాన్న, మీరు ఆఫీస్లో ఉన్నారంట కదా, పెద్దమ్మ చెప్పింది. ఆఫీస్లో పనంతా చూసుకొని ఆ తర్వాత రండి, తొందరేం లేదసలా. యష్ని ఆఫీస్ నుంచి బయటికి తీసుకురావాలని నేను ప్లాన్ చేస్తే ఈ పిల్ల పిశాచులు వద్దంటున్నారేంటి? నాన్న, మీరు వచ్చేంత వరకు మేమిక్కడే ఉంటాం. ఇంట్లో పెద్దమ్ముంది కదా, మమ్మల్ని చూసుకుంటుందిలే. మీరేం కంగారు పడకండి. సరేరా, పిల్లలు జాగ్రత్త. అలాగే మరిది గారు, నేను చూసుకుంటానులేండి. రిషి, శశి, చెప్పండి నాన్న. నేను ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ కొన్ని చూస్తున్నాను. ఈ వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను, సరేనా? ఓకే నాన్న, బాయ్. బాయ్ పిల్లలు. యష్ ప్రాజెక్ట్ ఫైల్స్ చూస్తున్నాడు అంటే ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే. రిషి, అమ్మ చెప్పింది గుర్తుంది కదా, పెద్దమ్మకి ఎలాంటి డౌట్ రాకూడదు. డౌట్ వచ్చిందంటే అమ్మ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది అసలు. ఈ రూమ్ అయిపోయింది కదా, ఇంకో రూమ్ లో చూద్దాం, సరేనా? సరే, పద. ఈ పిల్లలేమో యష్ని రానివ్వకుండా చేశారు. అక్కడ ఆఫీస్లో యష్ ఫైల్స్ అన్ని చూసేస్తున్నాడు. ఈ తేజ ఆఫీస్కి వెళ్ళాడో లేదో. శశి, నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. సార్, వెళ్ళే మన ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన మన స్టాఫ్ వీటి కొటేషన్ ఎలా ఇచ్చారు? నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మిమ్మల్ని అడుగుతుంది, సమాధానం చెప్పండి.
శశి ఉమ్, ఇక్కడ కూడా ఫోన్ లేదు, ఏం చేద్దాం? ఇక మనం వెతకాల్సింది నానమ్మ రూమ్ ఒక్కటే. పద వెళ్ళి చూద్దాం. పెద్దమ్మకి తెలియకుండా చూద్దాం. సరే పద. లోపల ఏం జరుగుతుందో ఏంటో, పిల్లలకి ఫోన్ దొరికిందో లేదో. శశి, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ ఫోన్ వెతికి పట్టుకోవాలి, సరేనా? నువ్వు ఇక్కడ వెతుకు, నేను అటు వెతుకుతాను, సరేనా? ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎవరు మాట్లాడరేంటి? మీరేనా ఈ వర్క్ అంతా చేసింది? అసలు మీరు వర్క్ మనసు పెట్టే చేస్తున్నారా, లేక ఏదో చేసాంలే అన్నట్టు చేస్తున్నారా? రే యష్, నువ్వేంట్రా ఆఫీస్కి వచ్చావేంటి? ప్రతి వాళ్ళు ఇదే మాట, ఆఫీస్కి ఎందుకు వచ్చావని. ఏంటన్నయ్య అందరూ నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఆఫీస్కి రావడం ఎవరికైనా ప్రాబ్లమా చెప్పండి. నువ్వు నీ ఆఫీస్కి రావడం ఎవరికి ప్రాబ్లం ఉంటుందిరా? నేను అనేది అది కాదు. ముందుగా చెప్తే ఇద్దరం కలిసి ఆఫీస్కి వచ్చేవాళ్ళం కదా. నమస్తే సార్, అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారంట. ఇతనే సార్, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్. మెటీరియల్ కాస్ట్ ఎందుకు అంత ఉంది? అసలు ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు? మన ప్రాజెక్ట్కి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అసలు ఎలా యూజ్ అవుతాయి? సార్ అదేంటంటే మాట్లాడొద్దు, ముందు ప్లాట్స్ ప్లాన్ ఇవ్వండి, నేను చెక్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి తీసుకురా. ఓకే. నమస్తే మేడం. చెప్పు. ఇక్కడ యష్ సార్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ చూసేశారు. స్టాఫ్ మీద ఫుల్ సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు ఫ్లాట్స్ ప్లానింగ్ కూడా అడుగుతున్నారు. మాకు టెన్షన్గా ఉంది మేడం, ఏం చేయమంటారు? తేజ సార్ ఇంకా ఆఫీస్కి రాలేదా? ఇప్పుడే సార్ వచ్చారు మేడం. సరే సరే, అన్నీ తేజ సార్ చూసుకుంటారు. నేను తనకి చెప్పానులే, మీరేం టెన్షన్ పడకండి. మామూలుగానే మీరు మేనేజ్ చేయండి. అలాగే మేడం, ఉంటాను మేడం. తేజకి మెసేజ్ చేయాలి. తేజ, నువ్వు ఈ విషయం కాంప్లికేట్ అవ్వకుండా ఏదో ఒకటి చేసి మీ తమ్ముణ్ణి మేనేజ్ చేయి. తేజ, ఈ విషయం కాంప్లికేటెడ్ కాకుండా ఏదో ఒకటి చేసి మీ తమ్ముడిని మేనేజ్ చేయి. ఓకే మధు, నేను మేనేజ్ చేస్తాను. సార్ ఇదిగోండి సార్.
అసలు ఈ ఏరియాలో ఎన్ని ఫ్లాట్స్కి పర్మిషనే లేదు కదా, ప్లానింగ్ ఏంటి ఇలా వేశారు? అసలు ఇందులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏది? ఇదేనా ప్రాపర్ ప్లాను? మాట్లాడరేంటి? యష్ని ఎలాగైనా ఆపాలి, లేదంటే మొత్తం ఇప్పుడే బయటకు లాగేలా ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి? అది కాదురా యష్, నేను... అన్నయ్య ఒక్క నిమిషం, నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఇమీడియట్గా కొత్త ప్లాన్ ప్రాపర్గా రెడీ చేసి తీసుకురండి. వెళ్ళండి. అన్నయ్య. ఏంట్రా యష్? ఏంటన్నయ్య ఇది? ఫ్లాట్స్ అన్నీ సేల్ అయిపోయాయని ఇక్కడ ఉంది. మొన్న నేను అడిగితే ఇంకా సేల్ అవ్వలేదన్నారు. పైగా వర్క్ స్టార్ట్ చేయకుండానే అందరికీ పేమెంట్స్ ఇచ్చినట్టుగా ఉంది. ఇదేనా ప్రాజెక్ట్ని పట్టించుకోవడం అంటే? ఈ విషయాలేవి నాకు తెలియదురా. ఇవన్నీ మీ వదినే చూసుకుంటుంది. మీ వదిన ఆఫీస్కి రమ్మని పిలిపించమంటావా? వద్దన్నయ్య, ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే వదినతో మాట్లాడతానులే. ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో కాల్ చేసి కనుక్కుందాం. ఇప్పటికిప్పుడు కొత్త ప్లాన్ రెడీ చేయడం అంటే కష్టమే. ఇప్పుడు ఎలా? నమస్తే మేడం. ఏమైంది? అంతా ఓకే కదా? తేజ సార్ మేనేజ్ చేశారా? మరిది గారికి ఎలాంటి డౌట్ రాలేదు కదా? యష్ సార్కి డౌట్ వచ్చింది మేడం. అందుకే పాత ప్లాన్ క్యాన్సిల్ చేసి కంప్లీట్గా మార్చేసి కొత్త ప్లాన్తో రమ్మన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు మేడం. మరిది గారికి డౌట్ వచ్చేసిందన్నమాట. దాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయాలి. ఒక పని చేయండి, మనం ప్రాజెక్ట్ కోసం ముందనుకున్న ప్లాన్ ఉంది కదా, అది ఫాస్ట్గా రెడీ చేయండి. ఆ ప్లాన్ చూపిస్తే మనం దొరికిపోతాం మేడం. ఏదైనా తేడా వస్తే యష్ సార్ మా జాబ్స్ పీకేసేలా ఉన్నాడు. మిమ్మల్ని నమ్మి ఇదంతా చేశాం మేడం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావడం లేదు మేడం. టెన్షన్ పడకండి, మీ జాబ్స్కి నేను హామీ ఇస్తున్నాను. మీకండగా నేనుంటాను. అనవసరంగా భయపడి నా ప్లాన్ అంతా స్పాయిల్ చేయకండి. ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఫస్ట్ అయితే మన స్టాఫ్ అందరికీ ఆ పాత ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీలైనంత తొందరగా రెడీ చేయమని చెప్పండి. ఓకేనా? ఓకే మేడం. తప్పుడు మనిషి అంటూ తన మీద లేనిపోని నిందలు వేసి తనని బాధ పెట్టారు కాబట్టే ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు తప్పు జరిగిందనుకుంటున్న అదే హోటల్లో సింధు మా బావతో పాటు అదే రూమ్లో నేను కూడా ఉన్నాను. మీరు చాలా తప్పు చేశారు. మీ కోడల్ని అపార్థం చేసుకున్నారు. నేను తప్పు చేశాను. నాలాంటిది బ్రతుకుండకూడదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను బ్రతుకుండకూడదు. నేను చచ్చిపోవాలి. మీరు ఎమోషనల్ అవ్వకూడదు. ప్లీజ్ కొంచెం రిలాక్స్ అవ్వండి. మీ హెల్త్ కండిషన్ కరెక్ట్ లేదండి, అర్థం చేసుకోండి. ఇంత ఘోరం పాపం చేశాక నేను ప్రాణాలతో ఉండటం అవసరమా కావ్య?
బంగారం లాంటి నా కోడలు సింధుని నరక యాతన పెట్టాను. మాటలతో మానసికంగా హింసించాను. సింధుని దూరం చేసి నా కొడుకు జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశాను. బాబు సిద్ధార్థ్, నన్ను క్షమించు బాబు. ఇన్ని రోజులు నిన్ను సింధుని చాలా తప్పుగా అనుకున్నాను. మూర్ఖత్వంతో నా కళ్ళు మూసుకుపోయి నిజాన్ని, మీ ఇద్దరి మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను అసలు. ఇప్పుడు సింధుకి నా ముఖం ఎలా చూపించను? నేను పెట్టిన బాధలకి నా చిన్న కోడలు నన్ను అసలు క్షమిస్తుందా? తప్పకుండా క్షమిస్తుందా ఆంటీ? నిజమే, సింధుది గొప్ప మనసు కదా, నన్ను క్షమించేస్తుంది. కానీ నేను ఎలా వెళ్ళి సింధు ముందు నిలబడగలను? అత్తగా నాకు అర్హత ఎక్కడుంది? లేదు, నాకు అర్హత లేదు. మేడం, మీరు అలా ఎక్సైట్ అవ్వకూడదు. మీ బీపీ లెవెల్ కంట్రోల్లో లేదు. పైగా మీకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. మీరు రెస్ట్ తీసుకోవాలి. బంగారం లాంటి నా కోడల్ని ఎన్నో బాధలు కష్టాలకి గురి చేశాను. ఎంతో హింసించాను, రాచి రంపాన పెట్టాను. సింధు లాంటి మంచి మనసున్న మనిషిని నరక యాతన పెట్టాను. నా కోడలికి నేను చాలా అన్యాయం చేశాను. అటు అత్తింటిని, భర్తని, పిల్లల్ని దూరం చేసి పాపం మూటగట్టుకున్నాను. ఆ పాపమే నా పాలిట శాపాలై నన్ను రోడ్డు మీదకి ఇడ్చాయి. వెంటనే నా కోడలి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. లేదు అంటే నా మనసే కుదుట పడదు. నా చంద్రాని, నా మనవడు, నా మనవరాల్ని చూడాలని, యష్తో సింధు గురించి నిజం చెప్పాలనుంది. బాబు సిద్ధార్థ్, నేను వెళ్తానయ్యా. నా కోడల్ని ఇప్పుడే చూడాలనుంది. తనని కలవాలి, తన కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. అప్పుడు కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. నేను వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఆంటీ, ఎక్కడికని వెళ్తారు? మీకేం తెలుసని వెళ్తారు? ఈ సిచ్యుయేషన్లో మీరు అసలు బయటికి వెళ్ళకూడదు. అయ్యో నిజమే, నా సింధు, పిల్లలు, చంద్ర ఎక్కడున్నారో తెలియడం లేదే. అయ్యో ఆంటీ, మీరేం టెన్షన్ తీసుకోకండి. సింధు, పిల్లలు, అంకుల్ ఇక్కడే సిటీలోనే ఉన్నారు. ఇక్కడ సిటీలోనే ఉన్నారా? ఎక్కడ బాబు, ఎక్కడున్నారు వాళ్ళు? అదే అంకుల్ ఫ్రెండ్ ధనుంజయరావు గారు ఉన్నారు కదా. అవును, మోతీనగర్ ఆంజనేయ స్వామి గుడి పక్కన రోడ్ నంబర్ 16. సింధు, పిల్లలు, అంకుల్ అందరూ అక్కడే ఉన్నారు. ఎంత మంచి వార్త చెప్పావు బాబు. నేను ఇప్పుడే వెళ్ళి నా కోడల్ని, నా భర్తని, నా మనవడు, నా మనవరాల్ని కలవాలి. నేను వెళ్తాను. చెప్పేది వినండి ఆంటీ. ఏంటంటే డాక్టర్ చెప్పారు కదా మీకు రెస్ట్ అవసరమని. ముందు మీరు రెస్ట్ తీసుకోండి, తర్వాత వెళ్ళొచ్చు. రండి ప్లీజ్ ఆంటీ. అయ్యో అది కదమ్మా, నేను వెళ్తానమ్మా. ఆంటీ, మీరు పూర్తిగా రికవర్ అయిపోయిన తర్వాత అప్పుడు సింధు దగ్గరకు వెళ్తారు. కానీ ప్లీజ్ నా మాట వినండి ఆంటీ. అది కాదమ్మా, నేను వెళ్ళాలి. రండి పడుకోండి. అది కాదమ్మా, ఎలాగైనా నా కోడల్ని కలవాలమ్మా. నా కోడల్ని కళ్ళారా చూడాలి. నా మాట వినమ్మా, నేను వెళ్ళాలి. మీరేం బాధపడకండి, ఖచ్చితంగా సింధు మీ దగ్గరకు వస్తుంది. మీరు సింధు కలిసే ఉంటారు. మీరు ముందు రెస్ట్ తీసుకోండి. అయ్యో డాక్టర్, ఇవిడికి ఇంజెక్షన్ చేయండి.
అలాగేనండి. ఎలాగైనా నా కోడల దగ్గరికి వెళ్ళాలి, నా కోడల్ని చూడాలి. తను నీరసంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడికి నిద్ర పట్టేలాగా ఇంజెక్షన్ చేశాను. వస్తానండి. హలో, నువ్వు చెప్పిన ఫోన్ దొరికిందమ్మా. మేము సాధించావమ్మా. ఏంటి రిషి, ఏం దాస్తున్నావు? అరే ఏం లేదని చెప్తుంటే వినవండి. అరే ఏం లేదని చెప్తున్నానా? నిన్ను నా పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నావు. ఏంటిది? రిషి తన జేబులో ఏదో దాచిపెట్టి తీసుకెళ్తుంటే అదేంటో చూపించమంటున్నాను, అంతే. రిషి, అదేంటో చూపిస్తే అయిపోతుంది కదా.